ఐపీఎల్ నుంచి 5 టైమ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అధికారికంగా నిష్క్రమించింది. రాత్రి ఆర్సీబీతో జరిగిన క్లోజ్ ఫైట్ పరాభవం తర్వాత నాకౌట్ రేస్ నుంచి వైదొలిగింది. ఆర్సీబీ కొట్టిన ఈ దెబ్బకు ముంబై ఇండియన్స్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. చివరి ఓవర్లో 15 పరుగులను కాపాడుకునే క్రమంలో ఆ టీం తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ ఓ ఘోర తప్పిదం చేశాడు. గజన్ ఫర్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ బౌలర్ ఉన్నా పెద్దగా అనుభవం లేని రాజ్ బావా చేతికి బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. చివరి ఓవర్లో బావా చివరి బంతి వరకు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఘోర తప్పిదాలు చేసి ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఆ ఓవర్లో బావా ఒత్తిడికి లోనై 3 వైడ్లు, ఓ నోబాల్ సహా 11 బంతులు వేశాడు. అధికారిక 4వ బంతికి భువనేశ్వర్ కుమార్ ఊహించని రీతిలో సిక్సర్ కొట్టి ఆర్సీబీ గెలుపునకు మార్గం సుగమం చేశాడు. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా 5వ బంతికి భువి సింగిల్ తీశాడు. దీంతో చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. ఇక్కడ బావా చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ బంతిని ఎదుర్కొన్న రసిక్ సలాందార్ స్ట్రైట్గా ఆడగా బావా బంతిని ఆపలేకపోయాడు. దీంతో రసిక్ 2 పరుగులు పూర్తి చేసి ఆర్సీబీని గెలిపించాడు.